Hi friends, welcome to Leela's Fitness. మీ ఆరోగ్యం మీ చేతుల్లో డే 3. మా ముందు ఉన్నది మా లంచ్. జామకాయ, ఇది మహువా ఫ్లవర్స్తో చేసిన లడ్డు. విప్ప పువ్వు లడ్డు, విప్ప పువ్వు, వేయించిన వేరుశనగలు, నల్ల నువ్వులు, డేట్ పామ్ జాగరి, ఖర్జూర్ చెట్టు, బెల్లం అవన్నీ కలిపి తేనె నెయ్యిలో వేయిస్తారు. ఈ ఫ్లవర్స్ మొత్తం మిక్సీ పట్టి ఉండ చేస్తారు. జామకాయ ముక్కలు, ఇది మెయిన్ లంచ్. దిస్ ఇస్ డ్రై ఫ్రూట్ స్మూతీ. ఇందులో 10 పైన రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, పదార్థాలు. అంజూరా, డ్రై ఫిగ్స్, బాదం, వాల్నట్, అక్రోట్, మళ్ళా కిస్మిస్, ఖర్జూర, సీడ్స్, సన్ఫ్లవర్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, అవన్నీ కలిపి అరటిపళ్ళు కూడా వేస్తారు ఇందులో. మొత్తం కలిపి మిక్సీ పడతారు. వాటర్, పాలు కాదు, వాటర్తో ఇట్లా సెమీ సాలిడ్ లాగా ఉంటుంది అన్నమాట. వెరీ టేస్టీ టు డ్రింక్. చాలా బలం, ఎందుకంటే ఇందులో వేసిన పదార్థాలన్నీ కూడా బాదం, ఇవన్నీ శక్తి, శరీర పుష్టి, ఎనర్జీ, స్ట్రెంగ్త్ బాగా పనిచేస్తుంది. లో క్యాలరీ, ఇందులో పంచదార ఏం లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ తీయగానే ఉంటాయి. డేట్స్ కూడా వేసారు కదా, ఆ తీపి సరిపోద్ది. ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేస్తారు. నల్ల ద్రాక్ష, ఎండు ద్రాక్ష మహారాష్ట్ర నుంచి వస్తాయి, నల్ల పెద్దవి, చాలా బాగుంటాయి. ఇవన్నీ నానబెట్టి మిక్సీలో వేసి వాటర్ వేసి చేస్తారు. ముందు ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ తినేసి ఈ మహువా ఫ్లవర్, విప్ప పువ్వుతో చేసిన లడ్డు తింటాం. జామకాయ ఉంది కాబట్టి తింటున్నాం, లేకపోతే ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ, ఇది విప్ప పువ్వు లడ్డు. ఇదే మా లంచ్. ఇంకా రహస్యంగా లేదా మీకు చెప్పకోకుండా వేరే ఏమీ మేము తినేది లేదు. ఇది మాత్రమే ప్రతిరోజు. ఇది మాకు అలవాటు. మన శరీరానికి మనం ఏమి అలవాటు చేస్తే దానికి అలవాటు పడుతుంది. ఇప్పుడు వాస్తవంగా మీకు చెప్తే నమ్మలేరు, మేము ఇవి తప్పితే వేరే ఏదన్నా భోజనం చేయాలన్నా, వేరే తినాలన్నా చాలా కష్టం, మాకు తినాలనిపించదు. దీనికి అలవాటు పడింది శరీరం. డ్రై ఫ్రూట్స్ స్మూతీ తాగి ఈ మహువా ఫ్లవర్స్ లడ్డు, విప్ప పువ్వు లడ్డు తింటే సాయంత్రం దాకా ఇంకా మళ్ళీ ఆకలి కాదు. మేము డిన్నర్ ఎర్లీగా చేస్తాం, బిట్వీన్ 5 and 6, 5-6 మధ్య. అంత అన్నం కానీ బ్రౌన్ రైస్ విత్ కర్రీ, లేకపోతే 2 చపాతీ కర్రీతో తింటాం. కొంచెం పెరుగు తాగొచ్చు, అరటిపండు ఉంటే తింటాం. లంచ్ అయినాక ఇంకేమి తినం. 4 గంటలకి వైట్ డ్రింక్, గ్రీన్ టీ
I'll show you tomorrow how we make green tea. That's also high energy antioxidants. Once the lunch is over, we'll relax, we'll have a nap for 1 hour. మధ్యాహ్నం కంపల్సరీ ఒక గంట నిద్రపోతాం. ఎందుకంటే శరీరం అలసి ఉంటుంది, కష్టమైన ఎక్సర్సైజులు చేస్తాం. లేదా మేడం ఇంటి పనులు ఆవిడ చేస్తే ఎక్సర్సైజ్ చేసి ఉంటుంది. మధ్యాహ్నం నిద్ర కంపల్సరీ మా మా అవకాశం ఉంది, మేము పండుకుంటాం. ఇట్స్ వెరీ గుడ్ టు స్లీప్ ఫర్ 1 hour ఇన్ ద ఆఫ్టర్నూన్. మీకు వీలైతే నిద్ర వస్తే మొత్తం బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ ఈవినింగ్ మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఉద్యోగాలు అవి చేసే వాళ్ళకి సాధ్యం కాకపోవచ్చు. మేము తినే పదార్థం ఇది. ఇదే మీరు తినాలంటే ఆకలి తట్టుకోలేకపోవచ్చు, లేదా మీకు ఇది కష్టం అనిపించవచ్చు. దేన్ని డ్రై ఫ్రూట్ స్మూతీ, ఈ లడ్డు సరిపోద్ది మధ్యాహ్నం భోజనం అనుకోవచ్చు. దట్స్ క్వైట్ నార్మల్. మా అలవాటు, మేము ఏమి తింటున్నాం. దిస్ ఈజ్ హై న్యూట్రియంట్స్, క్యాలరీస్ తక్కువ, న్యూట్రియంట్స్ ఎక్కువ. అదేవిధంగా మహువా లడ్డు కూడా ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ డైట్. సో మాకు ఇది సరిపోతుంది. వీఆర్ హెల్దీ, వీఆర్ హ్యాపీ ఈటింగ్ దిస్ డ్రై ఫ్రూట్ స్మూతీ, మహువా లడ్డు. మహువా లడ్డు లేకపోతే మినప సున్నుండైనా తింటాం. మినుములు, నల్ల మినుములు, పొట్టు తీయని మినుములతో వేయించి నెయ్యి బెల్లంతో చేస్తారు. ఇది లేకపోతే అది తింటాం. కానీ డ్రై ఫ్రూట్ స్మూతీ అంటే కంపల్సరీ. సో టుమారో I will show you, depending upon my ability. మార్నింగ్ మేము టీ తాగుతాం, మసాలా టీ. నేనే కాస్తా. డైలీ 4 o'clock లేస్తాం, మసాలా టీ కాస్తాం. మా కుక్కకి బ్రెడ్ టోస్ట్ చేసి పెడదాం. అది కూడా 4:30 బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. 4 o'clock నేను లేచి మసాలా చాయ్, అందులో తులసి ఆకులు, పుదీనా, నెక్స్ట్ స్పైసెస్ ఉన్న టీ పౌడర్ వేసి కాస్త చిక్కగా అయ్యేటట్టు కాసి నేను తాగుతా, మేడం గారికి ఇస్తాను. దట్స్ ఆల్సో హై ఎనర్జీ. ఎక్సర్సైజ్ చేయడానికి మంచి శక్తి ఇస్తుంది. దట్ హెర్బల్ మసాలా చాయ్. I will show you one of these days, and I will also show you green tea. మేడం గారు కాస్తారు గ్రీన్ టీ సామాన్యంగా, అది కూడా చూపిస్తాను. మార్నింగ్ నిన్న చూపించినట్టుగా టోస్ట్ బ్రెడ్ బదులు ఇవాళ మేము ఇడ్లీ తిన్నాం. మొత్తం మినుములు, పొట్టు తీయని నల్ల మినుములతో చేసిన ఇడ్లీ. వారానికి 1 రోజు 2 రోజులు ఇడ్లీ కానీ దోశ కానీ తింటాం. మిగిలిన రోజుల్లో టోస్ట్ బ్రెడ్ విత్ కర్రీ. మేము పూర్తిగా శాకాహారులం. పుట్టకతో కాదు, ప్రస్తుతం మాకు ఇష్టం లేదు. మేము నాన్ వెజ్ తినం. మాకు తినాలి అనే కోరిక లేదు, తినాలి అనిపించదు. నాన్ వెజ్లోనే ఉందగా బలం అనుకుంటే మరి మేము శాకాహారం తిని కూడా బలంగా ఉన్నాం. నేను చేసే ఎక్సర్సైజ్ చూడండి, చాలా కష్టమైన నేను చేయగా. ఐఎమ్ వెరీ హెల్దీ. మేడం
Leela also is a vegetarian. Now, no eggs, no chicken, no mutton, no fish, nothing. Totally vegetarian. Milk products we use పెరుగు పాలు తాగని కాఫీ తాగుతాం టీ తాగుతాం ఓకే సీ యూ టుమారో మీ ఆరోగ్యం మీ చేతుల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ liking, sharing, and subscribing. Bye.